ప్రేక్షకులతో 4 ఏళ్ల ఎస్ ఛానల్ దిగ్విజయ ప్రయాణంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు, ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాల్ని ఎస్ ఛానల్ అందిస్తూ ముందుకు వెళ్తున్న సందర్భంగా ఎస్ ఛానల్ 4వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక రిపోర్ట్. ఎస్ ఛానల్ ఆవిర్భావమే తెనాలి ప్రేక్షకులకు సువర్ణ ఆభరణం. డిజిటల్ ప్రసారాలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న ఎస్ ఛానల్ ప్రజా సమస్యలపై దృష్టి సారించి వారి సమస్యలకు పరిష్కారం చూపింది. సమాజంలో ఆధ్యాత్మికత వెల్లివిరియాలని వేద ధర్మంతో పురాణ ఇతిహాసాలను ప్రసారం చేస్తుంది. మేధావుల అనుభవాలు, వారి స్ఫూర్తిని పొందేలా గెస్ట్ అవర్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. వార్డ్, విలేజ్ ఎనాలిసిస్ నిర్వహించి దీర్ఘకాలిక ప్రజా సమస్యల పరిష్కారానికి దారి చూపింది. ఆరోగ్య మస్తుతో యూరాలజీ, గైనకాలజీ వంటి వివిధ విభాగాల వైద్య నిపుణుల చేత ఆరోగ్య పరిరక్షణ కోసం సూచన సలహాలు అందిస్తోంది. మహిళలు తమ వంట నేర్పులో మరింత కొత్త వంటలను రుచి చూపించేలా తెనాలి రుచులను ద్వారా కొత్త వంటల్ని పరిచయం చేస్తుంది. 4వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద నిరుపేదలకు, నిరాశ్రయులకు, అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కుర్ర శ్రీనివాసరావు మాట్లాడారు. డిజిటల్ రంగంలో కేబుల్ ప్రసారాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చిన ఎస్ ఛానల్ నాణ్యమైన ప్రసారాలను అందించడమే కాకుండా ప్రభుత్వానికి, ప్రజలకు, రాజకీయ ప్రముఖులకు వారధిగా ఉంటూ విశ్లేషణతో కూడిన కార్యక్రమాలు అందిస్తూ ముందుకు వెళ్తున్న ఎస్ ఛానల్ మరింత ప్రగతి పథంలో వెళ్లాలని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కోగంటి కోటేశ్వరరావు, సిహెచ్ రాజగోపాల్, వందన, రాజు, రాఘవేంద్ర, గుంటూరు అనిల్, ఎం భాస్కర్, కె రాజు, అంకినేడు, బాలకృష్ణ, వసంత్, గుణ, సంధ్యారాణి, అవుట్డోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ ఛానల్ 4వ వార్షికోత్సవం సందర్భంగా మరి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద మరి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఎస్ ఛానల్ ప్రతి వార్షికోత్సవం నాడు కూడా పేదలకు సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి కుర్ర శ్రీని గారు మనకి సహకారం అందించారు. మరి ఎస్ ఛానల్ ద్వారా మరి అనేక కార్యక్రమాలను మేము అందించడం జరిగింది. మునుముందు కూడా వినూత్నమైనటువంటి ఆకర్షణీయమైన కార్యక్రమాలని మేము నిర్వహించి ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాము. మరి మరొకసారి మా ప్రేక్షకులందరికీ కూడా 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఎస్ ఛానల్ ప్రేక్షకులకు మరి 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు. మరి ఎస్ ఛానల్ వచ్చి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 4 సంవత్సరాలుగా మరి ప్రజలకి ఎన్నో విధాలుగా ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య ఎన్నో సేవలు అందిస్తూ ఒక వారధిగా నిలబడి మరి డిజిటల్ రంగంలో ముందస్తూ ఉంటూ మరి కొత్త టెక్నాలజీతో, మంచి క్వాలిటీతో వచ్చే వీడియోతో ఈ యొక్క ఛానల్ పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజున 4వ సంవత్సరాన్ని వార్షికోత్సవం ప్రదర్శించుకొని మరి ఎస్ ఛానల్ యాజమాన్యం మరి స్టాఫ్ కలిసి మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో మరి ప్రతి ఏటా 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ దీన్ని వేదికగా చేసుకొని మరి అన్నదాన పేదలకు ఇవ్వాలనే సంకల్పంతో మరి ఈరోజు కూడా వచ్చి
మరి ఆ ఛానల్ సిబ్బంది మొత్తం కూడా వచ్చి ఇక్కడ ఈ అన్నదానంలో పాల్గొంటూ నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే వీళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది ఇంకా క్వాలిటీ అయిన న్యూస్ మరి ప్రజలకి కావాల్సిన వసతులు కానీ ప్రజలకి రావాల్సిన ఏదైనా కానీ ప్రభుత్వాల దగ్గర నుంచి ముందుండి పోరాడి ఈ ఛానల్ చేస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. రానున్న రోజులు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయబట్టాలని చెప్పేసి ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా నిలబడుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరి మరోసారి ఎస్ ఛానల్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు.